ఈరోజు మనం ఈ వీడియోలో పాకిస్తాన్ పైన మన ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ మిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియాలోని డిఫెన్స్ ఇండస్ట్రీస్ కోసం చాలా కంట్రీస్ మన ముందుకు వచ్చాయి. 17 కంట్రీస్ మన దేశం నుండి వెపన్స్ ఇంపోర్ట్ చేసుకుంటామంటూ ముందుకు వచ్చాయి. అవి ఏ ఏ దేశాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే టర్కీస్ కంపెనీ అయిన సెలెబీ ఏవియేషన్ మన ఇండియాను ఎలా బతిమలాడుతుంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఉంది. అదే మన ఇండియన్ జావెలిన్ థ్రోయర్ అయిన నీరజ్ చోప్రా తన కో కంటెండర్ అయిన పాకిస్తానీ హర్షద్ నదీమ్తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడు. బట్ ఇప్పుడు హర్షద్ నదీమ్ను తన ఆర్మీతో చూశాక అతను ఎలా రెస్పాండ్ అయ్యాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఫారిన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా జైశంకర్ సార్ అమెరికాకు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా టాప్ ఆఫ్ ది న్యూస్ అయిన స్టార్ జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా గురించి తెలుసుకుందాం. ఒకానొక టైంలో నీరజ్ చోప్రా పాకిస్తాన్ స్టార్ జావెలిన్ థ్రోయర్ అయిన హర్షద్ నదీమ్ను సపోర్ట్ చేయడమే కాకుండా అతని గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు హైలైట్గా నిలిచాయి. హర్షద్ నదీమ్ ఒక పాకిస్తాన్ ప్లేయర్ అయినా కూడా నీరజ్ చోప్రా తన ఫ్రెండ్షిప్లో అన్ని హద్దులను దాటి ఒక అడుగు ముందుకు వేస్తూ హర్షద్ నదీమ్ కోసం స్పాన్సర్షిప్ కూడా ఏర్పాటు చేశాడు. బట్ అతను రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. అసలు ఈ హర్షద్ నదీమ్తో అతని స్నేహం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, వీళ్ళిద్దరూ ప్లేయర్స్గా ఎన్నో గేమ్స్ ఆడుతుండగా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందని ఒకానొక టైంలో నీరజ్ చోప్రా చెప్పాడు. బట్ ఇప్పుడు పాకిస్తాన్ వార్ తర్వాత అతని స్టేట్మెంట్ మార్చేశాడు. అసలు నీరజ్ చోప్రా అతనికి స్పాన్సర్షిప్ ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడు. ఒకసారి నీరజ్ చోప్రా బెంగళూరులో ఒక నెల రోజులు ఉన్నాడట. అప్పుడు ఎన్సీ క్లాసిక్ గేమ్స్ కోసం హర్షద్ నదీమ్ను మన ఇండియాకి ఇన్వైట్ చేశాడు. బట్ ఎందుకో మరి హర్షద్ నదీమ్ ఆ ఇన్విటేషన్ రిజెక్ట్ చేశాడు. పహల్గామ్ దాడి తర్వాత మన ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ వార్ టైంలో హర్షద్ నదీమ్ తన సైన్యానికి అనుకూలంగా అంటే పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. నా దేశ ఆర్మీ విజయానికి దగ్గరలో ఉందని, మేము దీన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటామని ఒక పోస్ట్ని రిలీజ్ చేశాడు. తర్వాత పాకిస్తాన్లో జరిగిన ఒక ర్యాలీలో కూడా అతను పాల్గొని తన ఆర్మీకి ఎంత సపోర్ట్ చేస్తాడో తెలుపుకనే తెలిపాడు. దీనికంటే ముందు కూడా హర్షద్ నదీమ్ ఉగ్రవాదులతో ఉన్నట్టుగా ఒక వీడియో బాగా వైరల్ అయింది. హర్షద్ నదీమ్ కూడా పాకిస్తాన్లో ఉన్న ఒక ఇగ్నోరెంట్ లాంటివాడేనని అతను పాకిస్తాన్ ఆర్మీ కోసం చేస్తున్న ప్రచారంలోనే అర్థమవుతుంది. కానీ ఇది మన నీరజ్ చోప్రాకు అర్థం కాకపోవచ్చు, లేదా అతను ఒక అమాయకుడైనా అయ్యుండాలి. అందుకే హర్షద్ నదీమ్ తన ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటూ తిరిగాడు. ఇది చూశాక నీరజ్ చోప్రా చాలా రకాల విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పుడే నీరజ్ చోప్రా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అదేంటంటే, హర్షద్ నదీమ్కు నాకు మధ్య అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ లేదు అని, అలాగే నాకు తెలుసు ఈ ఇండో పాకిస్తాన్ టెన్షన్స్ తర్వాత ఖచ్చితంగా అన్నీ ఒకటేలాగా ఉండవు. నేను ఒకటి మాత్రం క్లియర్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే, నాతో ఎవరైనా సాఫ్ట్గా మాట్లాడితే నేను కూడా వాళ్ళకి గౌరవిస్తూ మాట్లాడతాను అని చెప్పాడు. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే అది టర్కీ గురించి. టర్కిష్ ప్రెసిడెంట్ అయిన ఎర్దోగన్ ఇప్పుడు తన లిమిట్స్ మొత్తం క్రాస్ చేశాడు. ఇది పహల్గామ్ దాడి తర్వాత అతను భారత్ గురించి దాదాపుగా 7-8 సార్లు మాట్లాడారు. ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ చాలా హైలైట్గా నిలిచాయి. అదేంటంటే, పాకిస్తాన్ అలాగే టర్కీ మధ్య ఒక బ్రదర్హుడ్ రిలేషన్షిప్ ఉందని, ఇలాంటి రిలేషన్షిప్ కేవలం కొన్ని దేశాల మధ్య మాత్రమే ఉంటుందని, వాటిల్లో మాది ట్రూ ఫ్రెండ్షిప్ అని, ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామంటూ పోస్ట్ చేశాడు. అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దీనికి నా పూర్తి సపోర్ట్ పాకిస్తాన్కి మాత్రమే ఉంటుంది అని చెప్పాడు. గుడ్ టైమ్స్ లేదా బ్యాడ్ టైమ్స్, టైం ఎలా మారినా సరే టర్కీ ఎప్పుడూ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ దేశాలలో ఒకటిగా ఉంటుందని, అలాగే నా బ్రదర్ అయిన పాకిస్తాన్ కంట్రీకి కూడా మేము ఎప్పుడూ అండగా నిలుస్తాము. ఫ్యూచర్లో పాకిస్తాన్ మాకు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తుందని మేము ముందు నుండే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. పాకిస్తాన్ టర్కీ ఫ్రెండ్షిప్ జిందాబాద్ అనే నినాదాన్ని కూడా కామెంట్ చేశాడు. ఈ విషయం మీద ఇప్పుడు మన భారత్ టర్కీని మన దేశంలో బాయ్కాట్ చేయడానికి ఒకదాని తర్వాత ఒకటిగా స్టెప్స్ వేస్తుంది. అలాగే మన భారతదేశంలో టర్కీ ఆపోజిట్గా యాంటీ టర్కీ సెంటిమెంట్స్ పీక్లో జరుగుతున్నాయి. బట్ టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగన్ మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్య చర్చ లేవనెత్తేసరికి అతను చేసిన ఈ కామెంట్స్ రెచ్చగొట్టేలా ఉన్నాయి. డైరెక్ట్గా అతను పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ మన దేశానికి మెసేజ్ ఇచ్చినట్లుగా ఉంది. మమ్మల్ని భారతదేశం నుండి తరిమేసిన, మమ్మల్ని బాయ్కాట్ చేసిన, మేము ఖచ్చితంగా పాకిస్తాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను అని స్పష్టంగా చెప్పాడు. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ అప్డేట్కి వచ్చామంటే, టర్కిష్ ఏవియేషన్ కంపెనీ సెలెబీకి ఇండియాలో
9 బిజినెస్ ఎయిర్పోర్ట్స్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీకు తెలుసా, సడన్గా ఇండియాలో సెలబీ ఏవియేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్ మన గవర్నమెంట్ తీసేసింది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన 2 పర్పసెస్ ఉన్నాయి. అవి సివిల్ అండ్ మిలిటరీ ఫ్లైట్స్కి యూజ్ అవుతాయని టర్కీ గవర్నమెంట్ పాకిస్తాన్ ఆర్మీ కోసం ఓపెన్గా సపోర్ట్ చేసిన కారణంగా ఇండియా గవర్నమెంట్ టర్కిష్ కంపెనీ సెలబీకి క్లియరెన్స్ సెక్యూరిటీ ఇచ్చి ఆ కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకుంది. దాంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా సెలబీ ఏవియేషన్తో ఉన్న కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది. అలాగే ఇంకా ఎక్కడైనా ఉన్న ఎయిర్పోర్ట్స్లో కూడా ఇదే విషయాన్ని రిపీట్ చేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇండియాలో సెలబీ ఏవియేషన్ మీద మన గవర్నమెంట్ బ్యాన్ నిర్వహించింది. దీనికి సంబంధించి సెలబీ ఏవియేషన్ కంపెనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే, భారత్ ప్రజల కోసం మేము చాలా కృషి చేశాము. టర్కీ ప్రెసిడెంట్ అయిన ఎర్దోగన్తో నేను మీట్ అయ్యాను. దాన్ని వివరిస్తూ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. సెలబ్ ఏవియేషన్ ఇండియా ఇలా అన్నారు, తన కంపెనీలో 65% కంటే ఎక్కువ మెజారిటీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ నేమ్స్ రిలీజ్ చేశారు. టర్కిష్ హోల్డింగ్ బాస్ సెలబియోగ్లు తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసే కంపెనీ ఇన్వెస్టర్స్లో ఇండియా కూడా గత 15 ఇయర్స్గా ఉంది. నేను భారతదేశం కోసం కూడా నేను పనిచేస్తున్నాను. అలాగే ఇండియాలో 10,000 పైన ఎంప్లాయీస్కి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. అలా చూసుకుంటే ఈ కొన్ని సంవత్సరాలలో ఇండియాలో 220 మిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. అలాగే ఇండియాస్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఇండియాస్ ప్రొఫెషనల్ ద్వారా మాత్రమే ఇదంతా జరిగింది. మేము టర్కిష్ ఆర్గనైజేషన్కి ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. అలాగే మేము టర్కిష్ కాదు. మా ఆర్గనైజేషన్లో టర్కీ కంపెనీలలో ఒకటి కూడా లేదు. మాకు ఏదైనా సరే దేశ గవర్నమెంట్ లేదా రాజకీయ వ్యక్తిగతంగా ఉన్న ఏ పొలిటికల్ అసోసియేషన్కి ఎలాంటి సంబంధం లేదు. మేము న్యూట్రల్, అలాగే వర్క్లో ట్రాన్స్పరెంట్గా ఉంటాము అని చెప్పుకొచ్చారు. అలాగే మాకు ఎర్దోగన్స్ డాటర్తో కూడా ఎలాంటి డైరెక్ట్ ఇంటరాక్ట్ లేదు. మేము జస్ట్ గైడెన్స్ మాత్రమే ఫాలో అవుతాము. సో మా మీద ఉన్న ఈ బ్యాన్ తీసేయమని కోరింది. అందుకే బ్యాన్ తీసేయడమే కాకుండా కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేసుకుంది ఇండియా. ఇక నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళామంటే ఇండియా ఫారిన్ మినిస్టర్ అయిన జైశంకర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు నోటీస్ చేయవలసిన విషయం ఒకటి ఉంది. డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. జైశంకర్ అతన్ని మీట్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇలా అన్నారు అని చెప్పారు. ఇండియా ఎప్పుడూ అమెరికా మిత్రదేశంగానే ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఇండియా ప్రొడక్ట్స్ అన్నీ 0 ట్రాఫిక్ ఛార్జ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పారట. జైశంకర్ కూడా ఇక్కడ కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ చేశారు. ఇండియా పాకిస్తాన్ మధ్య రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. ఇది నేషనల్ కన్సెన్సస్ ఆఫ్ ఇండియా. ఇందులో మేము థర్డ్ కంట్రీని ఎప్పటికీ తీసుకోము. అలాగే జైశంకర్ గారు అమెరికా ఇష్యూ గురించి కూడా మాట్లాడారు. ప్రొడక్ట్స్పై 0% డిస్కౌంట్ ఇచ్చాక ఇండియా అలాగే అమెరికా మధ్య ట్రేడ్ నెగోషియేషన్స్ గురించి ఇంకా మాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇది కొంచెం కాంప్లికేటెడ్, బట్ ఇది మ్యూచువల్ బెనిఫిట్స్తో ఉంది. అలాగే జైశంకర్ గారు ఫస్ట్ టైం తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ అయిన మవలావి అమీర్ ఖాన్తో కాల్లో మాట్లాడినప్పుడు ఇండియాలో డిప్లొమాటిక్ స్టాఫ్ తాలిబాన్ రెజిమ్తో డీలింగ్లో ఉందని చెప్పారు. ఈ ఫోన్ కాల్ గురించి మన ఇండియాలో జరుగుతున్న ఇష్యూ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో తాలిబాన్ మినిస్టర్ మాట్లాడుతూ పహల్గామ్ అటాక్ గురించి పాకిస్తాన్ను క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారట. ఇండియాకి ఆపోజిట్గా ఉన్న పాకిస్తాన్ ఇండియాపై నిందలు వేస్తుంది. అలాగే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్లో కూడా ఇండియా మిసైల్స్ తమని రీచ్ అవుతున్నట్టుగా వాళ్ళు మాకు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇలాంటి అలజడి క్రియేట్ చేసి మాకు ఇండియాకి మధ్యలో ఉన్న సంబంధాన్ని తెంచాలని పాకిస్తాన్ ట్రై చేస్తున్నట్టుగా మాట్లాడారు. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేస్తామని చెప్పారు. ఇక మనం లాస్ట్ అప్డేట్లోకి వెళ్ళామంటే ఇండియా సూపర్ సోనిక్ క్రూయిజ్ త్వరలో ఎక్కువగా రాబోతుంది. ఇది మిసైల్ బ్రహ్మోస్ గురించి. ఇటీవల ఇండియాలో ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సరిహద్దులో ప్రవేశించి 11 మందిని చంపేసింది. 500 పైగా మిలిటరీ బేసెస్ అండ్ ఎయిర్ బ్రహ్మోస్ ద్వారా టార్గెట్ చేసి అంతం చేశారు. చైనా డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికే బ్రహ్మోస్ మిసైల్ కనుక్కోవడంలో ఫెయిల్ అయింది. బ్రహ్మోస్ మిసైల్ సక్సెస్ అవ్వడం గురించి ఇప్పటికే చాలా కంట్రీస్లో వార్తలు వచ్చాయి. దాంతో 17 కంట్రీస్ బ్రహ్మోస్ మిసైల్ రిఫరెన్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాయి. ఎప్పటి నుండో ఇండియా కూడా మిసైల్స్ తీసుకుంటున్న కంట్రీస్తో పాటు ఇప్పుడు కొత్త కంట్రీస్ కూడా బ్రహ్మోస్ గురించి ఎంక్వైరీ చేస్తుండేసరికి అవి మొత్తం 17 కంట్రీస్ అయ్యాయి. ఆ 17 కంట్రీస్ నేమ్స్ విషయానికి వస్తే వియత్నాం, సింగపూర్, బ్రునైల్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా,
ఖతర్, ఒమన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా. యునైటెడ్ అరబ్, బల్గేరియా అండ్ సౌత్ అమెరికా, ఫిలిప్పీన్స్ ఇప్పటికే బ్రహ్మోస్ మిసైల్స్ను డెలివరీ తీసుకున్నాయి. ఇప్పుడు భారత్ గవర్నమెంట్ మిసైల్స్ కోసం వచ్చిన ఏ కంట్రీస్కి దాన్ని సప్లై చేయాలనే దాని మీద డిస్కషన్స్ చేస్తున్నాయి. ఇది ఈరోజు ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.